హాయ్ హలో నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారని భావంతో ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ చేసుకునే విధానం చెప్తాను. మీకు అందుబాటులో ఉన్న మల్టీగ్రెయిన్స్ ఏవైనా కానీ వాడుకోవచ్చు. పెసర్లు, కొర్రలు, తైదలు ఏవైనా మీకు అందుబాటులో ఉన్నాయి. నేనైతే జొన్నలు, పెసర్లు, అంటే పెసర్లు లేవు కాబట్టి పెసరపప్పు వేసాను, బ్రౌన్ రైస్ వేసాను. వీటిని శుభ్రంగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు నానిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నేను మీకు కంటిన్యూగా దోశ, ఈ టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ ప్రతి ఒక్కటి వీడియోలు పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. దోశ పిండి రుబ్బుకొని కంప్లీట్గా రుబ్బుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. నైట్ పక్కకు పెట్టుకుంటే మార్నింగ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడేదో దోశ వేసుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగే దోశ వేసుకున్నా. అయితే క్వాంటిటీ మీ ఇష్టం బట్టి ఏదైనా కానీ ఒక్కొక్క గ్లాసు పోసుకోవాలి. మినపప్పు మటుకు ఇప్పుడు 4 గ్లాసులు ఇవి పోసుకుంటే 1 గ్లాసు మినపప్పు పోసుకోవాలి. ఈ పల్లి చట్నీ అండి, పల్లి పుట్నాల చట్నీ. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 2-3 వెల్లుల్లి వేసుకున్నాను, ఒక కళ్యామాకు రెబ్బలు, ఉడికేటకు పల్లి, కొన్ని పుట్నాలు. దీన్ని మెత్త పేస్ట్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. హెల్త్ కాపాడుకోవాలంటే మల్టీగ్రెయిన్ దోశ వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నాది ఏమైనా హెల్త్ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని నేను చేస్తుంటూ ఉంటాను. ఏవైనా మీరు నన్ను ఫాలో అయ్యారంటే కంపల్సరీ హెల్త్ గురించి మీకు సేఫ్టీ ఉన్నట్టే. దీనికి లైట్గా తాలింపు పెడదామండి. ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఒక వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు. మీరు ఎప్పుడైనా కానీ హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేయండి అండి. ఫుడ్ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం, దవాఖానలకు పోవాల్సిన అవసరం ఉండదండి. లైట్గా పసుపు వేసేసి తాలింపుని అందులో కలుపుకోవడమే. ప్లీజ్ మళ్ళొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చేసే ప్రతి వీడియో వస్తుంది. నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 25 years ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు వంటలో. ఇంకా చాలా ఉన్నాయి చూపించేది మీకు, చాలా అంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బ్యాటర్ అంటే దోశ పిండి ఇట్లా మంచిగా పొంగొచ్చి మంచిగా ఉంది. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. దోశ వేసుకుందామండి. సూపర్గా వస్తుందండి, క్రంచీగా మంచిగా ఉంటుంది. మీకు దోశ ఎట్లా అంటే ఈజీగా లేచి వస్తుంది. ఎప్పుడైనా కానీ మిల్లెట్స్ తోటి మనం వేసుకుంటే, అందులో బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకుంటే దోశ అనేది చాలా ఈజీగా లేస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు, అంత ఈజీగా వస్తుంది దోశ. కలర్ బాగా వస్తుంది, స్ట్రక్చర్ బాగుంటుంది, ఎట్ ది సేమ్ టైం టేస్ట్ హెల్తీగా ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది. మీకేమైనా సలహాలు అవసరం ఉంటే నాకు అడగండి కామెంట్లో, నేను చెప్తాను. చూడండి, ఉత్తగా చేతితోటి లేసి వస్తుంది, అంత ఈజీగా వస్తుంది. జబర్దస్త్ క్రిస్పీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుంది. చూడండి, చాలా ఇట్లా పేపర్ చుట్టినట్టు చుట్టవచ్చు. మీకు మందం వేసుకోవచ్చు, పలసగా వేసుకోవచ్చు. కడక్ కావాలంటే పలసగా వేసుకోండి, కొద్దిగా మెత్తగా ఉండాలంటే మందం వేసుకోండి. చూడండి, కొద్దిగా టేస్ట్ చేస్తాను, తిని చూస్తాను. జబర్దస్త్ ఎమ్మి చట్నీ ఎంత బాగుంటే, చట్నీ కూడా సూపర్ ఉంటుంది. దోశ చూడండి ఎంత క్రంచిగా ఉంది. తింటున్నాను.
వాహ్, సూపర్ టేస్ట్ చట్నీ బాగుంది, దోశ బాగుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.